నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పట్టణ యాదవ సంఘ అధ్యక్షులు నెక్కళ్ల తాతాజీ సత్కార సభలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మున్సిపల్ సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ను సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. లయన్స్ ఫెమినా అధ్యక్షురాలిగా నున్న శ్రీ నాగలక్ష్మి. మిగిలిన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. అతిథులుగా పాల్గొన్న లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, మాజీ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు. చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఒక సువర్ణ అవకాశం. సద్వినియోగం చేసుకోండి. విద్యాశాఖ ఏడీ సత్యనారాయణ. మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను అవుట్సోర్సింగ్ పోస్టుల్లో నియమించాలి. ఏఐటీయూసీ నాయకులు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నెలవారీ కార్యక్రమం నందిబొమ్మ సెంటర్ శ్రీ విద్యేశ్వర రామాలయం దగ్గర బుధవారం సాయంత్రం జరిగింది. బుధవారం సాయంత్రం సంఘ అధ్యక్షులు షేక్ నాగూర్ సాహిబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ యాదవ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన నెక్కళ్ల తాతాజీకి గౌరవ సత్కారం అందజేశారు. తాడేపల్లిగూడెం జూనియర్ కాలేజ్ లెక్చరర్ పివి నాగార్జునకు ఉద్యోగ సత్కార అవార్డు, రచయిత గాయకులు సయ్యద్ జమీల్కు కళా సత్కార గ్రహీత అవార్డు అందజేశారు. పట్టణ యాదవ సంఘం నక్కల తాతాజీని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎన్వి మిత్ర బృందం పట్టణ యాదవ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆనాడు చైర్మన్గా ఉన్నప్పుడు నందిబొమ్మ రామాలయం నిర్మాణానికి విశేష కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా ఈరోజు హైస్కూల్ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఆయనను అభినందించారు. అటువంటి వ్యక్తిపై కొంతమంది దురుద్దేశంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నా వల్ల మంచి జరిగితే 10 మందికి చెప్పండి, ఏదైనా చెడు జరిగితే నాతో వచ్చి చెప్పండి అన్నారు. ఎవరు ఏమన్నా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, చాపల రమేష్, తట్టపర్తి మహేష్, యాదవ సంఘం సభ్యులు బొద్దాని శ్రీనివాస్, కాళ్ల గోపీకృష్ణ, నేలపాల దినేష్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కొల్లి రమావతి, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మొన్న యాదవ సంఘ ప్రెసిడెంట్గా నా మిత్రుడు నెక్కెళ్ల తాతాజీ గారిని ఎన్నుకున్నందుకు ఆయనకి అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమాల్లో ముందు ఉండాలని, మీ సంఘానికి మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన యాగ్రామ్గా ఎన్నుకున్నందుకు యాదవ సోదరులందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మంచి వ్యక్తులకి పదవి రావాలి, స్వార్థం లేకుండా 10 మంది పనిచేసే వ్యక్తులకి పదవి వస్తే 10 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఆయన చేశారు. మీ సంఘానికి మంచి చేయాలి, మీకు ఎప్పుడూ నా సహకారం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రంగస్థల కళాకారుల సంఘం ఈ సన్మానం వల్ల ఒక కళాకారుడికి ఇబ్బందులు ఉన్న కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమం ఇది. నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రాం. ఇప్పుడు టైం సరిపోక నేను చాలా ప్రోగ్రాం రాలేకపోతున్నాను. అయినప్పుడు కూడా నేను ఆర్థికంగా ఆ సంఘాన్ని ఆదుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇవాళ 11 వచ్చి రేపు పొద్దున పోవచ్చు, కానీ మనం పోయేది మంచి, పోయిన తర్వాత మనకు వచ్చేది మంచి, మనకు కూడా వచ్చేది మంచి. ఆ మంచినే తీసుకెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నా నాకేమీ పర్లేదు, నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేనేం చేయలేదు కాబట్టి. ఇవాళ ఆ రోజు ఎలక్ట్రిక్ లైట్స్ LED లైట్లు వేసాం కాబట్టి సక్సెస్ అయింది కాబట్టి ఆ ఫార్ములా ఇప్పుడు వాడుతున్నాం. అది చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు, మూర్ఖులు మాట్లాడుతుంటారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే పనిచేసే వ్యక్తులు ఇవాళ హై స్కూల్ జరుగుతుందంటే దానికి కారణం ఎన్వి తమ్ముడు. ఇవాళ ఈ గుడి ఎలా ఉండేది, నందిబొమ్మ సెంటర్ అనేది ఐకాన్ చేసిన ఘనత మీ మిత్ర బృందానికి అంతా దొరుకుతుంది. అది అనిపించడానికి మన ఏటీఎం మన మహేష్ గారికి మనందరూ కలిసి ఈ పట్టణానికి కాదు ఈ కాన్స్టిట్యున్సీకి మంచి చేసేందుకు మీరు సహాయం చేయండి అంతే. నాకేమి మిమ్మల్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరిని నేను నాగా క్యాకేసిన డబ్బు కూడా అడగలేదు.
ఎవరైనా డబ్బు ఇస్తామంటే పలానా కార్యక్రమానికి ఇమ్మని చెప్తాం, ఇప్పిస్తాం. పవర్ ఉంది కాబట్టి ఇప్పిస్తాం, పవర్ మీకోసం వాడతాం. నేను ఎవరి దగ్గర చేయకపోవాల్సిన అవసరం లేదు, అడగను కూడా, నాకు అవసరం కూడా లేదు, అది అందరికీ తెలుసు. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, రేపు బతికున్నానని చెప్పడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి చాలా మంది మాట్లాడచ్చు. వాళ్ళందరికీ భగవంతుడే సమాధానం చెప్తాడు. నేను చేసేది మంచి అయితే నేను విన్ అయ్యాను, నేను మంచి కాబట్టి. ఆ రోజు ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఉండొచ్చు, ఆ రోజు నేను ఎగ్గపోయినా పర్లేదు, ఈ రోజు నెగ్గాను. నేను నెగ్గాను, నా పవర్ మీకోసం వాడతాను. ఎవరైతే 10 మంది కోసం పనిచేసే వాళ్ళు పవర్ ఉంటే పని చేస్తారో వాళ్ళందరికీ పవర్లో తీసుకొస్తాం. అంతేగాని నా స్వార్థం కోసం నాకు పదవి వచ్చింది కదా ఇంకెవరు రాబోయినా పర్లేదని నేనేం అనుకుంటలే. ఈ ఎమ్మెల్యే పదవి అలంకారం 5 రోజులు, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు అంటే ఇంకో 3.5 సంవత్సరాలు ఉంటాం మా అయితే. కానీ తర్వాత మనందరూ కలిసి ఉండాలి. నేను ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాను. అంతేగాని నోటికి ఏదో వచ్చేది మాట్లాడి ఎవరు పెడతాను తిట్టి నాకు అవసరం లేదు. నేను పని చేసుకుంటే వెళ్తాను, నా జయంగా పెట్టుకుని పని చేసుకుంటే వెళ్తాను. ఎవరు ఏమన్నా సావండి, మీరు ముత్తవారంటే నాకేం బాధలేదు. మీరు విన్నాను అనుకోండి, బాగుంటున్నాడు పైన. మంచి అంటే మైక్లో చెప్పండి, చెడ్డ అయితే డైరెక్ట్గా వచ్చి చెప్పండి. మీరు తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పండి, సరిదిద్దుకుంటారు. ఇక భగవంతుడు సాక్షి చెప్తున్నాడు, నేను తప్పు చేస్తే మీరు సరిదిద్దండి, మీకు మంచి చేస్తే నాకు సహాయం చేయండి. ఇదే నాకు స్లోగన్. బొత్స శ్రీనివాస్ గారి హయాంలో నేను కౌన్సిలర్గా చేయడం జరిగింది. అంతకుముందు తాతాజీ గారి హయాంలో చేశాను, కరణం అప్పారావు గారి హయాంలో చేశాను. కానీ ఏ చైర్మన్ చేయని అభివృద్ధి ఈయన చేసి చూపించాడు కాబట్టి ఈరోజు తాడేపల్లిగూడెంలో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడింది. బొత్స శ్రీనివాస్ గారికి అవినీతి చేసే వ్యక్తి కాదు. అలాగే ముఖ్యంగా చెప్పేది ఒకటే, గత పాలకుల గురించి మనం మాట్లాడుకోకూడదు, మనం ఏం చేసాం అన్న ఒక ఉద్దేశంతో చేయాలి. అలాగే తాతాజీ గారికి ఎల్లవేళలా కూడా యాదవ సంఘం తరఫున ఎప్పుడూ కూడా వెన్ను ఉంటామని కోరుకుంటూ, అలాగే ఆయన మనసులో ఏదో కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా మేమందరం కూడా నెరవేర్స్తామని కోరుకుంటున్నాం. ఆయన మా యాదవ సంఘానికి తాడేపల్లిగూడెంలో ఎక్కడ లేని విధంగా ఒక కమ్యూనిటీ నిర్మిస్తాకి ఆయన తీసుకోవడం నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేము యాదవ సంఘం తరఫున అందరూ కట్టుబడి ఉంటాం. మా రాజకీయంగా పరంగా కానీ ఆర్థికంగా పరంగా కానీ మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున నా వరకు సంబంధించి ఎమ్మెల్సీ గ్రాంట్లో కానీ ఏ విధంగానైనా తీసుకురావడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ, ఈ నిర్మాణంలో మా మిత్రుడు నెక్కెల తాతాజీ గుడి నిర్మాణంలో ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గుడిలో కానీ హై స్కూల్లో కానీ మా ఎన్ఎన్టీ ఉండి మాకు అన్ని విషయాలుగా ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తున్న మా మిత్రుడికి ఈ విధంగా సన్మానం జరగడం మా అందరికి గర్వకారణం. ఎందుకంటే ఆ రోజు ఈ గుడికి ఈయన ఇచ్చిన డొనేషన్ ఈరోజు 6 లక్షల రూపాయలు ఎండి. ఈ గుడి చాలా డిస్ప్యూట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నిర్ణయించి ఈ గుడిని ఏ విధంగా అయినా సరే మేము నిర్మించాలని తలపెట్టి ఈ చైర్మన్గా ఉన్నప్పుడు మా అన్నయ్య గారికి చెప్పాం, అన్నయ్య మేము గుడి నిర్మాణంతో ఎందుకంటే కేసు అయినా ఏదైనా సరే నువ్వు మాకే అవకాశం ఉండాలి అని చెప్పాం. అంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారి గురించి ఇది రాజకీయ సభ కాదు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాక ఆయన ఏం చేశాడు మేము ప్రత్యక్ష సాక్షి. ఆయనతో నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నా. ఈ అంతా కూడా ఈ గుడి నిర్మాణం కూడా మాతోటి మా చైర్మన్ గారు మాతోటి సమానంగా ఈ గుడి కాడ నిర్మాణంలో పాల్గొంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మున్సిపల్ సేవలు అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన పురమిత్ర యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. మున్సిపాలిటీ సేవలను పొందేందుకు వార్డు సచివాలయాల వద్దకు మున్సిపల్ ఆఫీస్కు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. ఏ పౌర సమస్య అయినా పురమిత్ర యాప్ ద్వారా తెలియజేస్తే 24 గంటల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. మీ అందరూ కూడా ఈ గ్రీవెన్సెస్ పబ్లిక్ రిడ్రెసల్ సిస్టమ్ గ్రీవెన్సెస్ ప్రతిరోజు సోమవారం జరుగుతుంది. అలాగే గ్రీవెన్సెస్ కూడా రాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే పురమిత్ర యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రజలందరూ కూడా పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంటింటికి వచ్చి మా సెక్రటరీస్ అయితేనే ఆర్పీస్ అయితేనే అందరూ కూడా పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ యొక్క ఏదైనా కంప్లైంట్ పెట్టుకోవచ్చు, ట్యాక్స్ కట్టుకోవచ్చు, అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఏపీసీఎంఎం యాప్ ద్వారాగా పురమిత్ర యాప్లో అన్ని రకాల విషయాలు కూడా మీరు చర్చించుకుని చూసుకోవచ్చు. అంటే స్ట్రీట్ లైటింగ్ ఎలాగపోతే ఆ యాప్లో ఫోటో తీసి పెడితే ఆటోమేటిక్గా కంప్లైంట్ రేజ్ అవుతుంది. అలాగే ఈ డ్రైన్ తొడగపోతే కంప్లైంట్ రేజ్ అవుతుంది, వాటర్ సప్లై బాగోకపోతే కంప్లైంట్ రేజ్ అవుతుంది. అలా రకరకాల కంప్లైంట్స్ అన్నీ కూడా మీరు ఇంటి వద్ద నుండే కంప్లైంట్ పెట్టుకుని దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కనుక ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు చాలా చోట్ల కంప్లైంట్లన్నీ రెక్టిఫై చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి.
అంటే పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇట్లు చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్స్ ఒక సువర్ణ అవకాశమని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నుంచి ఓపెన్ స్కూల్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1991లోనే ప్రభుత్వం ఓపెన్ స్కూల్స్ ను ప్రారంభించిందని గుర్తు చేశారు. 14 ఏళ్ల నుండి చదవడం, రాయడం వచ్చిన వారు 10వ తరగతిలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఎంఈఓ హనుమ, సమన్వయకర్త శ్రీరామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎవరైతే చదువు మధ్యలో మానేసి ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి మళ్ళా చదువుకోవడానికి రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేని ఎవరైతే ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు అయితే ఉన్నారో, అదేవిధంగా షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ దృష్టిలో పెట్టుకొని 1991 సంవత్సరంలో ఈ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే దాన్ని ప్రారంభించి దాని ద్వారా వీళ్ళందరికీ కూడా విద్యని ఇవ్వడానికి అప్పట్లో 7వ తరగతి వరకు ప్రారంభించిందండి. అదేవిధంగా 2008-9 సంవత్సరంలో 10వ తరగతి అనేదాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేవిధంగా 2010-11 సంవత్సరంలో ఈ ఇంటర్మీడియట్ కోర్స్ అనేదాన్ని ఏపీ ఓపెన్ స్కూల్లో ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క ఏపీ ఓపెన్ స్కూల్లో చదవడానికి మనకి ఈ విద్యార్థి కానీ అదేవిధంగా ఎవరైతే వయోజనులు ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా 14 సంవత్సరాల వయసు నిండి చదవడం, రాయటం వస్తే 10వ తరగతికి నేరుగా వాళ్ళు అర్హత పొందుతారండి. అటు వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే వారు ఈ 10th క్లాస్ ప్రవేశానికి అర్హులండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవ్వడానికి 15 సంవత్సరాల వయసు నుండి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. గత 4 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పాఠశాలలో ఏపీ ఓపెన్ స్కూల్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది విద్యార్థులు ఇంచుమించుగా సుమారుగా చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి పాస్ అవ్వడం, అలాగే ఉన్నత విద్యలోకి వెళ్ళడం, అలాగే రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఒక 2 టీచర్స్ సోషల్ స్టడీస్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా గణపవరం మండలం ఒకళ్ళు, అలాగే డి కుముదివల్లిలో ఒక టీచర్ గారు వర్క్ చేస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ అయితే ఎంసెట్ రాసి ఇంచుమించుగా 10 మంది పిల్లలు మనకి ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వడం జరిగిందండి. కాబట్టి చదువుని మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా వాళ్ళ యొక్క విద్యని కొనసాగించి వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం సూర్య ఎంక్లేవ్ మీటింగ్ హాల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మనీంద్ర అధ్యక్షతన లయన్స్ శుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పెవినా లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా గవర్నర్ లయన్స్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని చార్టర్ ప్రజెంటేషన్ చేశారు. లయన్ డాక్టర్ డి సుబ్బారావు ఫెమినా సభ్యులకు ఇండక్షన్ చేశారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఫెమినా అధ్యక్షులు లయన్స్ నున్న శ్రీ నాగలక్ష్మి, సెక్రటరీ ఆకుల రాధిక, కోశాధికారి పావని, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లోష్మా, ప్రథమ ఉపాధ్యక్షురాలుగా చలంచల సౌమ్య తదితరులు నూతన కార్యవర్గ సభ్యులు క్లబ్ ద్వారా మంచి సేవలు అందిస్తామని ప్రమాణం చేశారు. అందులైన దంపతులకు సభకు వచ్చిన వారి సాయంతో 10,000 రూపాయలు సాయం అందించారు. నూతన అధ్యక్షులు లయన్ నాగలక్ష్మి మున్సిపల్ కార్మికులకు, నిరుపేదలకు కొత్త చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ మనీంద్ర, సెక్రటరీ త్రిమూర్తులు, డీవీపీ విశ్వేశ్వరరావు, పవన్, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎన్బిటి సుందర్రావు, ధనశేఖర్, సీనియర్ సభ్యులు డిఎల్పి రాజు, సోమేశ్వరరావు, కె నరసింహమూర్తి, పి మహేశ్వరరావు, రంజిత్, బి ప్రసాద్, డాక్టర్ సురేంద్ర, అనిల్, వివిఎన్ లక్ష్మీనారాయణ, బాపయ్య శర్మ, ఎల్ఐసి త్రిమూర్తులు, సూర్యనారాయణమూర్తి, అపుస్మా ప్రెసిడెంట్ లయన్ జంగా బాలాజీ పాల్గొని అభినందనలు తెలిపారు. సుమారు 108 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఆయన పితామహుడు లయన్ మెల్విన్ జోన్స్ 210 దేశాల్లో ఒక సుమారుగా 50,000 క్లబ్స్తో ప్రత్యేకించి మన జిల్లా 3,000 మంది సభ్యులతో కొనసాగుతూ అందులో 700 మంది మహిళలు ఉన్నారండి మన జిల్లాలో. డిస్ట్రిక్ట్ 316G అంటే ఒక ఎంటైర్ ఓల్డ్ వెస్ట్ గోదావరి 79 క్లబ్స్, అందులో ఒక ఫెమినా సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, నర్స్పూర్ ఫెమినా లయన్స్ క్లబ్, అలాగే ఒక 3 ఏళ్ళ తర్వాత పాలకొల ఫెమినా లయన్స్ క్లబ్, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్. అంటే మహిళలకి ఎందుకు చేస్తారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లస్ న్యూ వాయిస్ అని లయన్స్ ఇంటర్నేషనల్ కూడా అత్యధిక సంఖ్యలో ఒక లీడర్షిప్లో, లైనిజం అంటేనే లీడర్షిప్ అండి, నుంచి సర్వీసెస్ రైజ్ చేయడం. ఒక మీ సర్వీసెస్ చేసేవన్నీ కూడా తర్వాత చెప్తాం. ముందుగా మీకు ఏంటంటే జిల్లా నుంచి ఈ కొత్త క్లబ్ స్టార్ట్ చేసి సహకరించిన
పెద్దలందరికీ కూడా జిల్లా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఈ లైనిజం అన్నది ఒక లీడర్షిప్ ప్లాట్ఫామ్ విత్ ఇంటరాక్ట్ విత్ 14 lakhs పీపుల్. ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆ స్థైర్యంతో పాటుగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఒక భరోసా ఇచ్చేటువంటి, భవిష్యత్తుకు పునాది వేసేటువంటి మహోన్నత సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్. దాన్ని మెల్విన్ జోన్స్ అనే మహానుభావుడు ఎప్పుడో 108 సంవత్సరాల క్రితం స్థాపిస్తే ఇవాళ మనందరం కూడా దాని ఫలాలను ఎంతో మందికి విశ్వవ్యాప్తంగా అందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు గారు, ఏదైతే ఇక్కడున్నటువంటి ఫెమినా క్లబ్ ఆవిర్భావంలో మీరు కూడా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా రాబోతున్నారు. కాబట్టి మా ఫెమినా క్లబ్కి అనేక మెడికల్ క్యాంప్స్ మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. లైనిజం అనేది ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తి అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒక నిదర్శనం. స్వామి వివేకానంద చెప్పారు, థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ. మన ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఉండాలి, కానీ మనం చేసేటువంటి చర్యల ద్వారా ఈ సమాజానికి జనహితం కోసం మన సేవలు అందించాలి. అలా అందించేందుకు ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా సేవర్షులు, సేవా ఋషులు. ఈ లైనిజంలో వీరందరికీ ఏమొస్తుంది అంటే ఒక అద్భుతమైనటువంటి మానసిక తృప్తి వస్తుంది. ఈ లయన్స్ క్లబ్ అనేది అనేక సంవత్సరాల ఘన చరిత్ర కలిగిందని విన్నాను. అలాగే ఈ లయన్స్ క్లబ్ ముఖ్యంగా అంధత్వ నిర్మూలనకి పాటుపడతారని మెయిన్ ఫోటో అని తెలిసింది. అలాగే ఈ అందరి దగ్గర మనీ అనేది ఉంటుందండి, కానీ దాన్ని ఎవరికి ఎలాగా ఉపయోగపడడానికి ఇవ్వాలో కొంతమందికి తెలియదు. ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఎవరికి ఎలా సహాయం అందించాలో కూడా తెలియదు. ఈ లయన్స్ క్లబ్ ద్వారా అలా సహాయ సహకారం అందించడానికి ఒక వే అనేది లయన్స్ క్లబ్ అని అనుకుంటున్నాను. ఇది లోకల్గానే కాదు, ఇంటర్నేషనల్లో కూడా ఈ లయన్స్ క్లబ్ అనేది అనేక ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాగే ఇది వరకు నేను ఆల్రెడీ వనితా క్లబ్ ప్రెసిడెంట్గా, జోన్ చైర్పర్సన్గా చేసుకున్నాను. ఆ కొద్దిపాటి నాలెడ్జ్తో ఇక్కడ ఇంకేం కార్యక్రమాలు చేయాలో అని తెలుసుకుని నా శాయశక్తుల 100% కృషి చేసి సర్వీస్ యాక్టివిస్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ వర్కర్స్ తమ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. డిమాండ్ పరిష్కారం కోరుతూ నవంబర్ 3 నుండి తలపెట్టిన సమ్మె విజయవంతం కావడానికి సన్నాహకులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా అధ్యక్షులు వైవి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కళింగ లక్ష్మణరావులు మాట్లాడుతూ ప్రాంతాల విస్తరణ పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల నిష్పత్తి పెంచాలని వారు డిమాండ్ చేశారు. డైలీ వేస్ కార్మికులను అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలి, పర్మిట్ కార్మికుల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కె ముత్యం, మార్లపూడి కాటమరాజు, అల్లం కుమారస్వామి, అల్లం నరేంద్ర, మండలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మున్సిపల్ కార్మికులు కనీస అవసరాలను తీర్చాలని, వాళ్ళ కనీస కోరికలను, వాళ్ళకి ఇవ్వవలసిన జీతభత్యాలను పెంచడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏ ఏరియర్స్ కానీ, వాళ్ళకి పర్మనెంట్ వర్కర్స్ ఇవ్వాల్సిన అన్ని రకాల బకాయిలను కానీ ఇవ్వాలని మరి 3వ తారీఖు నుంచి మున్సిపల్ వర్కర్స్ సమ్మె తలపెట్టారు. ఏం చేద్దంటే గత 2 సంవత్సరాల నుంచి చనిపోయిన రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో కార్మికులు నియమించలేదు. అలాగే జనాభా సంఖ్య పెరిగిపోయింది, ఊళ్ళు పెరిగిపోయినాయి, తదనుగుణంగా బిల్డింగ్లు ఇవన్నీ పెరిగిపోయి జనాభా పెరిగిపోయి అదే కార్మికులు 2020-11లో ఉన్న జనాభా లెక్కల ప్రకారం ఉన్న కార్మికులు ఉన్నారు తప్ప 2025 జనాభా లెక్కల ప్రకారం కార్మికులను ఎక్కడ నియమించలేదు. ఇవాళ వీళ్ళ మీద పని భారాలు పెరిగిపోయినాయి. వీళ్ళకి ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమందని. ఇప్పటికి కూడా కనీస వేతనాన్ని గవర్నమెంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. వెంటనే ప్రభుత్వం దఫాలుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం, మళ్ళీ 25వ తారీఖున బైక్ ర్యాలీలు పెట్టాం. తర్వాత మున్సిపల్ ఆఫీసులన్నింటినీ ముట్టడించి మా కార్యక్రమం జయప్రదం అయ్యేంత వరకు కూడా కార్యక్రమాలు చేసి 3వ తారీఖు నుంచి మాత్రం సమ్మెలోకి 3వ తారీఖు అర్ధరాత్రి నుంచి డ్యూటీలు వచ్చే వాళ్ళందరినీ సమ్మెలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా సమ్మె జయప్రదం చేయడానికి కార్మికులందరూ కూడా సహకరిస్తారు. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం ఘోరంగా విఫలం చెందినాయి. అనేక మందికి వరాలు ఇస్తూ ఉన్నారు, భూములు ఇస్తూ ఉన్నారు ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి, అలాగే కోట్లు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అందరికీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకి ఆరోగ్యవంతంగా ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి
మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వివిధ భాగాలు వచ్చిన కార్మికుల సమస్యలు మాత్రం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసిన సంవత్సరం 365 రోజులు 300 రోజులు మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ ప్రతి రాజకీయ పార్టీని ఏదైతే పరిపాలన ఉన్నాయో ఆ పార్టీని అడుగుతూనే ఉన్నాయి తప్ప స్పందించే హృదయం లేని పరిస్థితి ఉంది. హామీలు మాత్రం ఇస్తారు ఎలక్షన్ ముందు. అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా చనిపోయారు అనేక మంది, అవి భర్తీ చేయలేదు. అలాగే కనీస వేతనం 26,000 ఇలా చూస్తున్న ప్రభుత్వం ఇలా అనేక శాఖల్లో లక్షల జీతాలు తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా 24 గంటలు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకి కంటికి రెప్పలా కాపాడుకున్న కార్మికులు పంచాయతీలు కానీ నగర పంచాయతీలు పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, కానీ కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏఐటీసీ 5 రకాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఎదుట అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. అలాగే 25వ తారీఖున కూడా బైక్ ర్యాలీ ఉంది. ఆ తర్వాత ఆర్జేడీ ఆఫీస్ ముట్టడి, ఇటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా రావాలని మనం చెప్పుకున్నటువంటి అన్ని వసతులు మన కోరికలను ప్రభుత్వం నెరవేర్చే వరకు కూడా సమ్మె చేస్తామని, నిరవధిక సమ్మెకు కూడా అన్ని మున్సిపాలిటీలు సహకరించాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు సాటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం నాయకుల పట్ల వివక్ష చూపిస్తున్నారని వస్తున్న విమర్శలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కొందరు ఖండించారు. వారిలో దండగర సర్పంచ్ పిల్ల రాంబాబు, టీడీపీ జిల్లా నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, కృష్ణయ్యపాలెం ఉప సర్పంచ్ బేతపూడి వెంకటేశ్వరరావు, ప్రత్తిపాడు గ్రామ టీడీపీ నాయకుడు వేర్లకృష్ణ, నందమూరి గ్రామ టీడీపీ నాయకులు శనగల రాంబాబులు ఎమ్మెల్యేపై కొందరు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వారినప్పటికీ ఎమ్మెల్యే తమ గ్రామ అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరిస్తున్నారని వారు తెలిపారు. ఎమ్మెల్యే కూటమి నాయకుడిగానే వ్యవహరిస్తున్నారని ఇలా అన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు మనం కూటమిగా ఏర్పడి NDA కూటమిగా ఏర్పడి మనం ఎలక్షన్కి వెళ్తాం జరిగాక ఇది జనసేనకి తాడేపల్లిగూడెం సీటు ఇవ్వటం, ఆయన NDA కూటమిలో 62,500 మెజార్టీ రావడం జరిగింది. ఆయన నగ్గిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా కూటమికి కట్టుబడి ఉండటం, బీజేపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ఏ పనైనా చేసి పంపడం జరుగుతుంది. ఇది 2 ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం ఏంటి, ఇవాళ తాడేపల్లిగూడెం ఏంటి,
ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఎదరికెళ్తుంది ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో. ఇలాగే ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జి గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, ఇలా ఎవరు తెలుగుదేశం నాయకులు ఎవరు వచ్చినా, ఏ కార్యకర్త వచ్చినా అందరికీ చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నియోజకవర్గ డైనామిక్ లీడర్ బొడిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచిన ఈ సంవత్సరంన్నరలో మరి మేము ఏమడిగినా ఈవేళ ఎస్టీపేటలో 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్లోని, అలాగే మన జిల్లా పరిషత్ నుంచి రోడ్డుకి సీసీ రోడ్డుకి పెట్టించారు. అలాగే పైప్ లైన్ మన ఫిల్టర్ బెడ్స్కి 5 లక్షల రూపాయలు ఫిల్టర్ బెడ్ పని చేయించారు. మళ్ళీ మైక్రో ఫిల్టర్ కోసం 3,50,000 రూపాయలు పెట్టారు. అలాగే పైప్ లైన్ కొత్తగా నిర్మించిన కాలనీలోకి పైప్ లైన్ కావాలంటే 2,50,000 రూపాయలు పెట్టించారు. దేవుడి కన్నా మిన్నగా నన్ను అన్ని రకాలుగా ఆయన అక్కడ ప్రతిపాళ్ళు తెలుగుదేశమా లేకపోతే జనసేన అన్నది అక్కడ ఏమీ లేదు. కానీ ఆయన ఎప్పుడూ కూడా మనం సేవ చేయాలి. మన అక్కడ కూటమి ప్రభుత్వం ఇది, పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు రానివ్వండి, టీడీపీ వాళ్ళు రానివ్వండి, అలాగే జనసేన వాళ్ళు రానివ్వండి, అందరూ ఒక్కటే ఆయనకి. కానీ మనం చూసే కళ్ళను బట్టి అది వేరుగా కనపడుతుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇది 3వసారి సర్పంచ్ పోటీ చేయడం. ఈ మధ్యన మా ఎమ్మెల్యే గారు అంటే బొలిశెట్టి శ్రీని గారి విషయంలో కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి, అంటే తెలుగుదేశం నాయకులు పట్టించుకుంటలేదు గట్రా అని. యాక్చువల్గా నేను చెప్తున్నాను, మా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన విలువ ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు. మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారు మాకు ఏ పనైనా నేను సర్పంచ్ అయ్యాక జరగని పనులు ఈయన వచ్చాక ఈ సంవత్సరాల్లో చేయించగలిగాం. మా ఊర్లో 2 సిమెంట్ రోడ్లు వేయగలిగాం. అలాగే చాలా పనులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంచుమించు 20 లక్షల దాకా ఇప్పించాం. నిజంగా ఆయన మేము తెలుగుదేశమా జనసేన అని ఎవరిని చూడట్లేదు. తెలుగుదేశం నాయకుల్ని అశ్రద్ధ చేస్తున్నాడు అన్నాడు అనే అవాస్తవం. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారైనా బాబ్జీ గారి దృష్టి తీసుకెళ్ళినా, ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళినా, ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి పైప్ లైన్ ఊర్లో పైప్ లైన్ వేయాలన్నయ్య గారు, పైప్ లైన్ వైసీపీ గవర్నమెంట్లో వచ్చింది మనకు రాలేదన్నయ్య గారు అంటే వెంటనే ఆఫీసులకు ఫోన్ చేసి ఇది వరకు 160 కలెక్షన్ పైప్ లైన్లు ఉండి మా ఊరు ఇంటింటికి ఈ రోజున ఇవాళ 415 ఇంటింటికి కలెక్షన్లు ప్రతి ఇంటికి ఇచ్చేలాగా ఆయన ఆఫీసులతో మాట్లాడి మా గ్రామంలో పైప్ లైన్ వేయించడం జరిగిందండి. అలాగే మా ఊర్లో కరెంటు ఇబ్బంది చాలా ఎప్పటి నుంచో ఉంది. వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు వెళ్ళి కొట్టేసిన గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే అది జరగలేదు కరెంటు సమస్య. ఈ రోజున ఎమ్మెల్యే గారు నగ్గగానే కూటమి ప్రభుత్వాన్ని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగానే మేము సర్పంచ్ గారు ఏంటంటే ఇలాగ సరే అన్నగారు ఇది పరిస్థితి అంటే వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మా మారంపల్లి, మా ఊరు, నందమూరు, ఆరోళ 3 గ్రామాలకి 50 లక్షల కరెంటు 3 ఫేజ్ కరెంటు వేయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి మేము అక్కడ సర్పంచ్గా ఎన్నికయ్యాం. మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక మేము ఏది అడిగితే అది ఇమీడియట్లీగా చేస్తున్నారు ఆయన. మేము ఎవరిని పంపినా ఇంకోటి ఆయన ఏది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకో ఏది వచ్చినా ఏ గ్రాండ్ అయినా మమ్మల్ని మేము అడగగానే ముందు మాకు ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు నేను ఎరుగున్నంత వరకు ఏ ఎమ్మెల్యే చేయనంత పని ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నాడు. పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ అన్న విషయం ఆయన అడుగుతలేదు. మేము ఎవరైనా మాకు ముందు పని చేసి పెడుతున్నారు. మేము రాపోయినా ఎవరినైనా పంపినా ఫోన్ చేసినా గబుక్కుని రిసీవ్ చేసుకుని ఏంటన్న సమస్య అడుగుతున్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే ముందు తెలియపరుచుకొని అది ఏంటన్నది సమస్య తీరుతున్నారు. మాకు పార్టీతో సంబంధం లేకుండా అలా ఆ పార్టీ గొడవే ఇప్పుడు దాకా మేము అనుకోలేదు. ఇప్పుడు మేము ఏ పార్టీలో ఉన్నాము, ఇదివరకు పార్టీలో అంటే భేదంగా కాబట్టి ఇప్పుడు అసలు మేము ఆ పార్టీనే మర్చిపోయినట్టుగా పార్టీతో సంబంధం లేకుండా ఆయన పని చేసేటప్పుడు మనకు పార్టీతో పని ఏమన్నప్పుడు కుటుంబంలో ఉన్నాం అందరం ఉన్నప్పుడు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు మాకు. స్థానిక 9వ వార్డు సాలిపేటలో గుదేవారి వీధిలో ఉన్న బెంగాలీ గోల్డ్ వర్కర్స్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో దీపావళి అమావాస్య పురస్కరించుకుని కలకత్తా కాళికామాత 3వ వార్షికోత్సవ 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంఫండ్ పాల్గొని ప్రారంభించారు. ఈ అన్న సమారాధనలో బెంగాలీ గోల్డ్ వర్కర్స్ కుటుంబ సభ్యులు దీపక్, తాపస్, గోపి, కాశీనాథ్, ప్రణవ్, వాసుదేవ్, బుద్ధ, పింటూ, కోరాటి,
తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు మాట్లాడుతూ బెంగాలీ గోల్డ్ వర్కర్స్ కుటుంబ సభ్యులు 3 సంవత్సరాల నుండి దీపావళి అమావాస్య రోజు మొదలుకుని 5 రోజులు కలకత్తా కాళికామాత ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బెంగాలీ వర్కర్స్ అందరూ కలిపి దీపావళి సందర్భంగా అమావాస్య నాడు కాళీమాతకు పూజ చేయడం ఆనవాయితీగా 3 సంవత్సరాలు జరుగుతుంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ తమ వృత్తి చేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న హిందువులందరినీ కూడా కలుపుకుంటూ సోదర భావంతో ఉంటున్న ఈ బెంగాలీ వర్కర్స్ అందరూ కూడా ప్రతినిత్యం కూడా మాకు అన్నదమ్ములాగా ఉంటూ దీపావళి సందర్భంగా అమ్మవారిని నిలబెట్టి దీపావళి రోజున అమ్మవారికి పూజ చేసి మరుసటి 3వ రోజున అమ్మవారికి అన్నదాన కార్యక్రమం, అలాగే 5వ రోజు శుక్రవారం నాడు బెంగాలీ వర్కర్స్ అండ్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కూడా అమ్మవారిని భారీ ఎత్తు ఊరేగింపులు చేయడం జరుగుతుంది. బెంగాలీ వర్కర్లు అంటే ఎక్కడో మహారాష్ట్ర నుంచి బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మనందరికి అన్నదమ్ముల్లాగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ బెంగాలీ వర్కర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రతినిత్యం కూడా అమ్మవారిని కొలుస్తారు. ఈ దీపావళి రోజు అమావాస్య రోజున కాళికామాత పూజ చేసి తెల్లారులు ఉపవాసం ఉండి తర్వాత ఉపవాసం నిర్మించుకుని అమ్మవారిని ఊరేగిస్తడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 20 సంవత్సరం నుంచి తాడేపల్లి గూడెంలో ఉన్నాను. మేము మా ఊర్లో ఉంటే ఈ పూజ చేసుకుంటాను. కానీ మనం ఈ 3 సంవత్సరాన్ని అందరూ కలిపే ఈ పూజ చేస్తా అనుకున్నాను. అందరూ కలిపే చేస్తున్నాను. ఇంకా ఈ అదరా చేయాల్సింది కోరుకుంటాను. అందరూ మా రాంపండు గారు మా అనేలాగా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ ఊరు వాళ్ళు ఈ వీధి వాళ్ళు అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మేము 3 సంవత్సరాల నుంచి చాలా చక్కగా చేసుకుని వస్తున్నాను. ఇంకా ముందు కూడా ఎలా చేస్తున్నా ప్లాన్లో ఉన్నాను. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామం వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా విశేషమైన పూజలు నిర్వహించారు. అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లబాబి, ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు జగత్ సోమశేఖర్ పండు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రవేశంతో బుధవారం నాడు పడాల అయ్యప్ప స్వామి గుడిలో మాలాధారణ వేసుకునే భక్తులతో దేవాలయం పోటెక్కింది. బుధవారం అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో మాలాధారణ వేసుకోవడానికి భక్తులు విశేషంగా వచ్చారు. ఆలయ పూజారి కృష్ణతేజ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజలు జరగగా గురుస్వాములు మునగాల జితేంద్ర, ఎల్ఐసి సత్యనారాయణ, తిరుపతి స్వాములు దీక్షాదారులకు మాలలు వేశారు. దీక్షాధారణ చేయడానికి వచ్చిన భక్తుల వెంట మాతృమూర్తులు వచ్చిన వారికి వారిచే వారి కుమారులకు మాలాధారణ చేయించారు. అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో ఉన్న నడుస్తున్న పీఠంలో సుమారు 150 మంది నిత్యం స్వామి పూజలు చేస్తున్నారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వర్గీయ కొవ్వూరి గాంధిరెడ్డి, స్వర్గీయ వారి కుమారుడు స్వర్గీయ హేమమిత్ర నరసారెడ్డి పేరిట కొవ్వూరి గాంధిరెడ్డి సతీమణి అమ్మాజీ ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరుగుతోంది. అన్న సమారాధన కమిటీ ఇన్ఛార్జ్ వారంపూడి దేవరాజురెడ్డి నిర్వహణలో కమిటీ ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ, పూర్వాధ్యక్షులు శానం గోవింద్, అదో కమిటీ సభ్యులు ఆదూరి పెద్ద వెంకటేశ్వరరావు, నైనాల సూరిబాబు, మొక్కరాల రామచంద్రరావు, ముత్యాల కృష్ణ, దొరబాబు, పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. 150 మంది దాకా మాలాధారణ చేశారు. ఇక ప్రతిరోజు మాలలు వేసినటువంటి స్వాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందరికీ అన్ని రకాల సదుపాయాలు మనం ఆలయంలో కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు ప్రతి నెల కూడా 30 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి దాతలు స్వర్గీయ కొవ్వూరి గాంధిరెడ్డి గారి జ్ఞాపకార్థం, వారి కుమారుడు హేమమిత్ర నరసారెడ్డి గారి జ్ఞాపకార్థం, శ్రీమతి కొవ్వూరి అమ్మాజీ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో స్వయంగా సేవలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయురారోగ్య భగవంతుడు ప్రసాదించాలని, మరింత సేవ చేసేటటువంటి శక్తిని అయ్యప్ప స్వామి వారందరికీ అందించాలని కోరుకుంటున్నాము. శ్రీ సాయి వీరభద్ర సేవా ట్రస్ట్ చైర్మన్ బొడమూరి శంకర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అడ్డాల నరసింహారావు, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వీరభద్ర సేవా ట్రస్ట్ మెంబర్ బొడమూరి పైడారావు, బొడమూరి వెంకటలక్ష్మి, బోడసింగ్ సాయి పాల్గొన్నారు. జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మరి వృద్ధులకి సాయి వీరభద్ర సేవా ట్రస్ట్ ద్వారా మరి ట్రస్ట్కి చైర్మన్
బొడమూరి శంకరం, వారి కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఏదైనా వృద్ధాశ్రమాల్లో వృద్ధులకి మన వంతు సహాయ సహకారాలు అందించే మన కుటుంబాలకు ఎప్పుడు వెళ్ళవేళ బాగుంటుంది. ఎందుకంటే వృద్ధులకి అన్నదానం చేయడం వల్ల, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం చేయడం వల్ల మన తరతరాలు, ఎందుకంటే మన ఇంచుమించు 4 తరాల వరకు వాళ్ళకి చేసిన పుణ్యం కలిసి వస్తుందని చెప్పి మరి పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అది గీతాల్లో కూడా ఉంది అలాగే. ఎందుకంటే వృద్ధులకి ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని, మరి ఏదైనా మన ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ, లేదు మన పెద్దలు ఎవరైనా వారికి పేరు మీద కానీ మరి ఇలాంటి వృద్ధులకి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. మా సాయి వీరభద్ర ట్రస్ట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఈ ఆశ్రమం నిర్వహించే వారిని కలిసాము. ఫోన్ ద్వారా మాట్లాడి ఈరోజు ఈ రకంగా అనుకుని చెప్పి వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళకందరికీ కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు, మనిషికి కావాల్సిన వస్తువులు, అలాగే పళ్ళు సమర్పించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చాలా చేస్తున్నాము. ఈ ట్రస్ట్కి ఇంతకుముందు ఐ క్యాంపులు పెట్టాము, కంటి పరీక్షలు చేయించాము. అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ట్రస్ట్కి శివశంకర్, బుడుమూరి వెంకటదుర్గ లక్ష్మణ శివశంకర్ ప్రెసిడెంట్గాను ఉండి ఎన్నో కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నాడు. వృద్ధులకు పళ్ళు, ఆహార పట్ల నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగినది. వారికి అందరూ ఇలాగే ప్రతి చోట సహాయ సహకారాలు చేయాలి. సాయి వీరభద్ర సేవా ట్రస్ట్ ద్వారా ఈ ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ జరుగుతున్నది. దీనికి ఇది పడ్డాల నరసింహరావు గారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రుల సహాయంతో అంతా ఈ ట్రస్ట్ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి సంవత్సరం. తాడేపల్లిగూడెం పట్టణంలో కార్తీక మాసం తొలి రోజు కావడంతో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక ఏలూరు రోడ్లో గల శంకరమఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్తీక మాసోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి స్వామివారి చిత్రపటాన్ని ఈఓఆర్వి చందన అందజేశారు. ఈ సందర్భంగా చంద్రపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు జరిగే కార్తీక మహోత్సవాలు శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో విజయవంతంగా జరగాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి జరుగుతాయి. అలాగే ఈ నెలంతా కూడా ఇక కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీగా మరి జరపబోతున్నాయి. ఈ విషయంలో మరి అరేంజ్మెంట్స్ కూడా మరి అన్ని కూడా బాగా చేసినటువంటి సంబంధించినటువంటి ఈఓ కానీ, స్టాఫ్ కానీ, అలాగే పూజారులు కానీ, అలాగే దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే ఒక కార్తీక మాసం, మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. బాల్యం నుంచే విద్యార్థులను వివిధ రకాల క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వెయిట్ లిఫ్టింగ్లో మెడల్ సాధించిన విద్యార్థులను స్థానిక కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు గ్రామ ప్రజల ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తారని అన్నారు. అత్తిలి మండలం వరదాళ్లపాలెం గ్రామానికి చెందిన చవ్వాకుల తులసిదుర్గను సత్కరించారు. నేషనల్ వెయిట్ లిఫ్టింగ్లో ప్రథమ స్థానంతో 2 గోల్డ్ మెడల్స్ 1 రజతం సాధించిన తులసిదుర్గ మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణలతో మారుమోగుతోంది. స్వామివారి ఆలయ ప్రాకారం, ధ్వజస్తంభం, ముఖమండపం పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుని దర్శించేందుకు భక్తులు వేకువజాము నుండే క్యూ లైన్లో పోటెత్తారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముందుగా గణపతి అమ్మవారిని దర్శించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు. మన ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారికి ఈ నెల కార్తీక మాసం సందర్భముగా 22/10/2025 నుంచి 20/11/2025 తేదీ వరకు కార్తీక మహోత్సవములు జరుగుతున్నవి. ఇందులో భాగముగా మొదటి రోజు ఈరోజు ప్రాతకాలమున స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరిగి ఉన్నది. తదుపరి 27వ తారీఖున అనగా మొదటి సోమవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క గ్రామోత్సవం జరపబడును. అదే విధముగా 5వ తారీఖున స్వామివారికి పౌర్ణమి తిథి సందర్భముగా స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమము, గ్రామోత్సవ కార్యక్రమము జరపబడును. అదే విధముగా 18వ తారీఖు మంగళవారము స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం లక్ష బిలవార్చన కార్యక్రమము, తదనంతరము శాస్త్ర దీపోత్సవ కార్యక్రమములు జరపబడును. ఏటీఎం సెంటర్లలో సంబంధిత బ్యాంకులు విధిగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేస్తూ భారత రిజర్వ్ బ్యాంకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ గార్డు లేనందున నిరక్షరాస్యులు, వృద్ధులు మోసగింపబడుతున్నందున బ్యాంకులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని కోరారు. కార్తీక మాసం తొలి బుధవారం సందర్భంగా భీమడోలు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో అయ్యప్పకు విశేష అభిషేకాలు, పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచామృత, సుగంధ, నారికేళ అభిషేకాలు నిర్వహించి విశేష ఫలాలను స్వామికి నివేదించారు. అయ్యప్ప పాటలు పాడారు. భక్తితో పేటతుల్లి ఆడారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావు పేటంలో 300 పైగా స్వాములు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామములతోటి చాలా విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతో గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆ కాలంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం, ఎంతో విశేషమైనటువంటి ఒకే శిల మీద చెక్కినటువంటి అందమైన రూపం మా స్వామివారి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి. కోరిన కోరికలు నెరవేరుతున్న ఎంతోమంది భక్తులకి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఏ పనులు అనుకున్నా కూడా వెంటనే తీరుతున్నాయి. కాబట్టి మా స్వామివారిని ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.